దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినేటటువంటి దేవుని పాదాల చెంత కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా దేవుని పరిశుద్ధమైన పాద సన్నిధిలో వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించుట అన్నది అది ఒక గొప్ప ధన్యత. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించేదను అని. సామెతల గ్రంథం 8:17 రాయబడినట్లుగా ఆయన ప్రేమించి అనేకమైన మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటనగా, దేవుని నమ్మిన వారిలో ఉండవలసిన ఇంపైన సువాసన ఏమిటి? దేవుని నమ్మిన వారిలో ఉండవలసిన ఇంపైన సువాసన. మనము ఆరాధనలో కూర్చున్నాం. ఎవరో ఆ చర్చి ప్రక్కన ఏదో అగ్గి పెట్టారు, మంట పెట్టారు. అందులో ఒక చెత్త వేసింటారు కాబట్టి ఆ పొగ చర్చిలోకి వస్తా ఉంది. మీరందరూ ఆ కిటికీలు, డోర్స్ అవన్నీ క్లోజ్ చేశారు. ఎందుకు అనంటే ఆ వాసన మీకు అంత శుభ్రంగా లేకపోతే శరీరానికి ఉపయోగకరంగా అనిపించట్లేదు. ఆ వాసన మీకు ఇబ్బందిని కలిగించి కొంతమంది దగ్గడం, వెంటనే డోర్లన్నీ క్లోజ్ చేయడం, ఇవన్నీ చేశాం. అంటే ఆ వాసన మనకేం కాల, మన మనస్సుకు శరీరానికి పడల, నచ్చల. అందుకే మీరు డోర్లు క్లోజ్ చేశారు. అందుకే దేవుడు ఈ మాట చెప్పమన్నాడు. మరి ఇంపైన వాసన ఏంటి? ఇంపైన వాసన ఏంటి? మీకు కొన్ని చూపిస్తాను. అది నచ్చల, నాకు నచ్చల, మీకు నచ్చల. ఒకవేళ అక్కడ అగ్నిలో ఎవరైనా మన హైందవ సోదరులు హోమం చేసేటప్పుడు నెయ్యి వేసి మంట పెడతారు, అది నచ్చుతుంది మనకు. ఇంట్లో బిర్యానీ చేస్తే మనం చేయకపోయినా పక్కింట్లో చేసిన ఆ గ్యాస్ రయ్యన ఒక్కసారిగా కుక్కర్ విజిల్ వేసేసరికి ఏమి వండుతున్నారే వాసన వస్తుంది, అది నచ్చుతుంది మనకు. ఇలాంటి చెత్తా చెదారం వేసి కాల్చేటటువంటి వాసన మనకు నచ్చదు. అయితే మనం దేవునికి ఇష్టమైన వాసనగా, ఇంపైన వాసనగా ఎలాగుండాలో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నేను చదివించే ప్రతి చోట సువాసన, వాసన అనే పదాన్ని మనం చూద్దాం. సరేనా? 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. అప్పుడు విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఎందుకు నిండింది అత్తరుతో? ఆమె తీసుకొచ్చి యేసు ప్రభుల వారి యొక్క పాదాల మీద పూసి తన తల వెంట్రుకలతో తుడిసి అని మనం చూసాం. ఏం జరిగింది అనంటే, యేసు ప్రభుల వారు చనిపోయిన లాజర్ను లేపాడు, బ్రతికించాడు. అప్పుడు ఆ ఊర్లో బేతనీ అనబడే గ్రామంలో జరిగింది వింత. అక్కడ ఒక పండుగ జరుగుతోంది. ఆ పండుగ పస్కా పండుగ. ఆ పండుగకు యేసు ప్రభుల వారిని కూడా పిలిచారు. కొంత ముందే వచ్చాడు, పండుగకు 2 రోజులు ముందే వచ్చాడు. ఆయన వచ్చి ఏ ఇల్లు అయితే ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చేదో ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో లాజరు భోజనానికి కూర్చున్నాడు. మార్త ఉపచారం చేస్తా ఉంది. అంటే వంటలు వండి ఏదేది ఎవరికి వడ్డించాలనో ఆ పనిలో ఆమె ఉంది.
మరి సహోదరి అయిన మరియా మాత్రం అత్తరు ఒక సేరున్నర తీసుకొచ్చి ఆయన పాదాల మీద పూసి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండెను అని మనం అక్కడ చూస్తాం. తర్వాత మిగతా శిష్యులు ఎందుకు ఈ డబ్బులు వ్యర్థం చేయడం అది తర్వాత విషయం. మన ఇంట్లో ఒక ఫెనాయిల్ బాటల్, గాజు బాటల్ ఇంట్లో సర్దేటప్పుడు కిచెన్లోనో హాల్లోనో పడి పగిలిపోయింది అంటే అది మనం శుభ్రం చేసిన మన ఇంటికి మన పిల్లలు ఇంకొకరో వచ్చేసరికి ఇంట్లోకి రాగానే ఏ వాసన వస్తుంది? ఫినాయిల్ వాసన, లైజాల్ వాసన, ఏదో. సో అది మనకు మంచిదైతే ఇష్టపడతాం, మంచిది కాదనుకోండి చిచ్చి చిచి అంటాం. కొంతమంది చెడు వాసన కూడా ఇష్టంగా పీల్చుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే లోకంలో ఒక నానుడు ఉంది, ఎవరి కంపు వాళ్ళకి ఇంపు అంట. కంపే కానీ వాళ్ళకి ఇంపు. అంటే వాళ్ళు చేసే పాపం వాళ్ళకి నచ్చుద్ది. మేమేమంత చేయలేదే, వాళ్ళ కంపు వాళ్ళకు ఇంపు. కానీ కొంతమందికి అది కాదు, అది కంపే. కానీ దేవుని బిడలమైన మనము మన ఇంటిలో మన వ్యక్తిగత జీవితంలో ఏ సువాసన వెదజల్లాలి దేవుని కొరకు? చాలా విషయాలు ఉన్నాయి, కొన్నిటిని మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. యెషయా గ్రంథం 11:3 వచనము. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చాలు. యేసు ప్రభుల వారిని గురించి రాయబడినటువంటి మాట, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని నేల నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెబుతూ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని చెబుతూ, దేవునికి ఇష్టమైన సువాసన ఏది అని అంటే దేవునికి భయపడుట. దేవునికి భయపడుట, దేవునికి ఒక ఇంపైన సువాసన. నువ్వు మంచి అత్తరు కొట్టుకొని, మంచి నగలు పెట్టుకొని, చక్కటి వస్త్రాలు ధరించి, భౌతికంగా అన్నీ బాగున్నాయి, కానీ దేవుని భయము లేదనుకోండి, దేవునికి మనము నచ్చం. దైవ భయము ఇంపైన సువాసన అని రాయబడింది. దైవ భయం. ఈరోజు చాలా మంది జీవితాలలో దేవుని భయము లేకుండా శరీరానికి మాత్రం సొగసులు, సోకులు, లేకపోతే రకరకాలైన హంగులు చేసుకుంటున్నారు. దైవ భయం ఉండట్లా. కానీ దేవుడు అన్నాడు, నాకు ఇంపైన సువాసన ఏదైనా ఉంది అంటే నాకు భయపడ్డావు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు చాలా మంది వ్యక్తులు, రకరకాలైన పరిస్థితులు. ఉదాహరణకు కుష్టు రోగులు వచ్చారు ఆయన ఎదురుగా. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఎదురుగా వచ్చి, నజరేయుడైనటువంటి యేసు, దావీదు కుమారుడా, మమ్మల్ని స్వస్థపరచు అన్నాడు. కుష్టు రోగము అనబడేటటువంటిది రోగము బాగోదు కాదు. అది చాలా వ్యాధులకు మెడిసిన్ వచ్చాయి. ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా, ప్రస్తుత దినాలకు కూడా మెడిసిన్ లేనిది ఏదైనా ఉంటే కుష్టే. అది ఒక్కసారి దేహంలో ప్రారంభం అయిపోతే ఇక తినేసుకుంటూ వెళ్ళి మొద్దుబారిపోతుంది. ముక్కు, చాలా వరకు వ్రేళ్ళు, శరీరంలో క్రిందనున్న వ్రేళ్ళు, ఎక్కడైతే బాగా అది ముక్కుడి ముక్క, జంపు ముక్క అయిన తర్వాత విషయం, వాటిని తింటూ వచ్చేస్తుంది. పెదాలను కొరికేస్తూ, అవి ఒక వ్యాధి లక్షణపు. కొంతమంది దేహంలో నుంచి చీము ఎప్పుడు కారుతూ ఉంటుంది. అందుకే కుష్ఠరోగులను చూస్తే ఎప్పుడు బ్యాండేజ్ వేసుకొని ఉంటారు. వారు ఊరు బయట పెట్టాలి అని మన ధర్మశాస్త్రం చెప్తుంది. ఊరు బయటే ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు యేసు ప్రభు ఎదురుకు వచ్చారు. అందరూ ప్రభువును ప్రాధేయపడ్డారు, మమ్మల్ని బాగు చేయని. ఆయన బాగు చేశారు. అంటే మీరు వెళ్ళండి, బాగా అయిపోతారు, మీ దేహాన్ని యాజకుని కనపరుచుకోండి అన్నారు.
ఆ రోజులో ప్రతి వ్యక్తి యొక్క జీవితం బాగుందా లేదని పాస్టర్ గారు నిర్ధారించాలి. ఈరోజు నిర్ధారిస్తుంటేనే అన్ని సమస్యలు, బాగుండాలంటుంటేనే సమస్యలు. వారు దారిలో వెళ్తుండగానే స్వస్థపరచబడ్డారు. మీరు బాగా గమనించండి, స్వస్థపరచబడ్డారు. 9 మంది రాలా, ఒకడు వెనక్కి వచ్చాడు. స్వస్థత దేహానికి అయింది, వస్త్రాలకు కాదు. ఎన్ని రోజుల నుంచో ఊరు బయట ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం, ఒక రోజు కాకుండా 2 రోజులు బాగా ఊరు బయటనో లేకపోతే ఏదైనా పని చేసినాడు మీ పక్కన వచ్చి కూర్చుంటే మీరు కూర్చోలేరు, ఇంకా చెమట కంపు. అయితే అతని దుర్వాసన ఇవన్నీ కాదు, వాడు వచ్చి సాగిలపడి దేవుని ఎదుట ప్రాధేయపడుతున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇప్పుడే బాగైంది, ఇంటికి వెళ్ళి స్నానం చేయకుండా వచ్చి ఇవి అడగట్లే ఆయన. వాని భయము, వాని కృతజ్ఞత ఆయనకు నచ్చింది. అందుకే ఆయన వారిని ప్రశంసించినట్లుగా, దీవించినట్లుగా, నువ్వు ఇంకా జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. పాపం చేసే ప్రతిసారి మనలో భయం కలిగితే, చేయకుండా జాగ్రత్త పడితే ప్రభువుకు అది ఇంపైన సువాసన అని రాయబడింది. అందుకే దేవుడు అన్నాడు, ఇంపైన సువాసన అంటే దేవునికి భయపడుట, దేవునికి భయపడుట. రెండవది చూద్దాము, కాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన, నేను చదివించే ప్రతి చోట సువాసనే, ఇంపైన సువాసన గురించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా స్తుతించును. ఎందుకనగా నరుల హృదయాలు వారి బాల్యం నుండి చెడ్డవి. రెండవది కృతజ్ఞత అర్పణ, ఇంపైన సువాసన. 40 దినాలు భూమి మీద ప్రచండమైనటువంటి వర్షము, నీళ్లు, పంటలు, పట్టణాలు, కొండలు సహితం మునిగిపోయాయి. 40 రోజులు కురిచిన వర్షం, దాదాపు 314 రోజులు, 15 రోజులు, సంవత్సరం అంతా నీళ్లున్నాయి. ఆ నీళ్లలో పడవ కూడా పైకి తేలిపోయి ఎక్కడో కొండ మీద ఆగిపోయింది. అరారత్తు అనబడే కొండ మీద ఆగిపోయింది. ఈయన కాకిని వదిలాడు, పావురాన్ని వదిలాడు, ఇవన్నీ తర్వాత విషయం. తర్వాత ఆ భూమి అంతా ఇంకిపోయిన తర్వాత నోవాహు బయటికి రాగానే, మా జీవితాల్లో గొప్ప కార్యం చేసి మమ్మల్ని బతికించావు, నీకు కృతజ్ఞతలు అని బయటకు రాగానే బలి అర్పించి, బలిపీఠము మీద దహన బలి అర్పించినట్లుగా 20 చివరి లైన్లో చూస్తాం. ఆ బలి ఇంపైన సువాసనగా వచ్చి, దేవుడిక మీదట నరులను నేను నాశనం చేయను అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో మేలులు దేవుడు చేస్తూ ఉన్నప్పుడు కృతజ్ఞత అనబడేటటువంటిది మన జీవితంలో ఉండవలసిన సువాసన. సువాసన. నేను ఒక సందేశాన్ని రెడీ చేస్తున్నాను, దాదాపు చాలా రోజులైంది. ఇదివరకు చెప్పాను, ఒక క్రొత్త కోణంలో ప్రభు చెప్పమన్నాడు. దేవునికి, మనుషులకు కృతజ్ఞత లేకపోతే వారి జీవితం ఏమవుతుందో రేపు ఆదివారం చెప్తాను. ఇంకా కొంచెం ఆ సర్చింగ్లో ఉన్నాను. కృతజ్ఞత లేని జీవితాలు, ఒక్క పూట అన్నం పెడితేనే కృతజ్ఞత ఉండాలి. చిన్న బ్రతుకులో అంత మేలు చేస్తేనే కృతజ్ఞత ఉండాలి, ఉండకపోతే ఏమవుతుందో. సో ఆ వెతుకులాటలో కొంచెం ఆలస్యం చెప్తాను, అప్పుడు సబ్జెక్ట్లో చెప్తాను. కృతజ్ఞత అనేది ఒక ఇంపైన సువాసన. మూడవది ఏంటో చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దామా? 18వ వచనం, 4వ అధ్యాయము 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నది. మూడవది పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుట మనోహరమైన సువాసన.
జమలమడుగు అనబడే ఒక ఊరుంది, ఇప్పుడు కాదు, 2007-8 ఆ ప్రాంతంలో నేను ఆ ప్రాంతానికి ఎక్కువ పరిచయ నిమిత్తమై వెళ్ళాను. పల్లెలు పట్టణం అంతా స్వార్థ కూడికలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాను. మాకు ఆ ఊర్లో ఒక బ్యాంక్ మేనేజర్ గారు, 2006-7 ఎందుకు అంత కరెక్ట్గా చెప్పానంటే అప్పుడు మన మందిరం ఇక్కడ జరిగింది, ప్రారంభమైంది. అక్కడ సువార్త చేస్తున్నాం. అక్కడున్న దైవ సేవకులు ఒక మంచి ఆయన బ్యాంక్ మేనేజర్ ఆయన కలుద్దాము, ఎందుకంటే అక్కడ టౌన్ చర్చి కాంపౌండ్లో మీటింగ్స్ పెడుతున్నాం. ఆయన చర్చికి ట్రెజరర్గా ఉన్నారు. మీటింగ్స్ చాలా ఖర్చు కదా, ఒకసారి అడుగుదాం రండి అని వెళ్ళాం. ఆయన బ్యాంక్ మేనేజరు, ఆయన భార్య కూడా మంచి గెజిటెడ్ ఆఫీసర్, చాలా ప్రేమగా పిలుచుకున్నారు ఇంట్లోకి. మేము మాట్లాడాం, సార్ ఇట్లా గ్రౌండ్లో మీటింగ్స్ పెడుతున్నామండి, పర్మిషన్ అయితే ఇచ్చారు, ఇంకా చాలా ఖర్చులు కదా, మీరు దేవుని పరిచర్యలో సహకరిస్తారని విన్నాము, సహకరించండి అని అడిగాం. ఆయన తప్పకుండా స్వార్థ పని కొరకు నేను సహకరిస్తాను అని మాట ఇస్తూ, నేను రేపు మీటింగ్ సమయానికి మీకు అందజేస్తాను అని అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు మాతో, బ్రదర్ నేను రిటైర్డ్ అయ్యాను, అప్పటికి రిటైర్డ్ అయ్యాడు ఆయన, నేను రిటైర్డ్ అయ్యాను, నా పెన్షన్ ఇంత, కానీ ప్రతి నెల నా పెన్షన్ అయిపోయి నా భార్యకు పెన్షన్ వస్తుంది, ఆమె రిటైర్డ్ ఎంప్లాయీ, ఆమె డబ్బుల్లో కూడా సగం అయిపోయి ఇంకా మేము చాలా జాగ్రత్తగా పొదుపు చేసి మిగతా డబ్బులు వాడుకుంటున్నాము, మా సంపాదనలో ఎక్కువ శాతం దేవుని పనికి ఇచ్చేస్తున్నాము. అప్పటికి కొడుకు MBBS చేస్తున్నాడు వైజాగ్లో, కుమార్తె కూడా బాగా చదువుకుంటుంది, దాదాపు 1,50,000 జీతం వస్తున్నా అప్పులైతే చేయట్లేదు, కానీ మాకు పరిచర్యకే 1,00,000 చిల్లర అయిపోతుంది బ్రదర్ అన్నాడు. దానికి తోడుగా ఆయన చెప్పిన ఒక మాట, సేవకు మంచి వ్యక్తి, ఆయన సాక్ష్యము కలిగిన వ్యక్తి, ఆయన ఒక మాట చెప్పాడు, నేను బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఏంటంటే మంచిగా డ్రెస్ వేసుకోవాలి, బ్యాంక్ వాళ్ళు ఎట్లుంటారో మనకు తెలుసు, ఇన్షర్ట్ చేయాలి, ఖచ్చితంగా నేను హై క్వాలిటీ అంటే ఇంపోర్టెడ్, ఈ దేశం కాక వేరే దేశం నుంచి నేను పర్ఫ్యూమ్స్ తెప్పించుకునేవాడిని. నేను స్ప్రే చేసుకుంటే బ్యాంక్లో కానీ నేను కూర్చున్న చర్చిలో కానీ ఎవరైనా నా దగ్గర కూర్చోవడానికి ఇష్టపడేవాళ్ళు. అది అట్లా ఎబ్బెట్టుగా ఉండేది కాదు, అటు ఎక్కువ ఇదిగా ఉండేది కాదు, నా చాలా బాగుండేది, నా శరీరానికి బాగా సరిపోయేది, నేను ఇంపోర్టెడ్ తెచ్చుకునేవాడిని, ఇప్పుడు మానేశాను అన్నాడు. ఎందుకు మానేశారు అని అడిగాను. ఆయన అన్నాడు, దానికి ఇంత ఖరీదు అవుతుంది, ఈ డబ్బు కూడా సేవకు వాడచ్చు కదా అని మానేసి, ఇదిగో బ్రదర్ అప్పుడు 20 రూపాయలు 25 రూపాయలు పాండ్స్ పౌడర్, ఇది మాత్రం పూసుకొని పోతున్నా బ్రదర్ అన్నాడు. ఆయన ఒక వెలిగాడండి, చాలా మంచి సాక్ష్యం. ఒకనొక సందర్భంలో పులివెందల్లో ఒక గిడియోన్స్ అంటే నూతన నిబంధన పంచేటటువంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు ప్రత్యేకించి వేరే వాళ్ళ ద్వారా నన్ను పిలిపించుకొని అక్కడ మాట్లాడి మరలా ఇంటికి వచ్చి, దేవుడు మిమ్మల్ని ఆ రోజు మేము చూసిన దినాలకు ఈ రోజుకు సేవలో బాగా అభివృద్ధి చేశాడు అని మనసారా దీవించాడు. తర్వాత కరోనా టైంలో ఆయన చనిపోయాడు. చనిపోయే ముందు 2 రోజుల ముందు కూడా నాతో ఫోన్ చేసి మాట్లాడి ప్రేయర్ చేయించుకొని, మీ వాక్యం టీవీలో చూస్తున్నాను, చాలా సంతోషం అనిపించింది, ఇక ప్రభువు నన్ను పిలుచుకుంటాడని అర్థమైపోయింది అని కరోనా టైంలో చనిపోయాడు. ఆయన తన ధనాన్ని పరిశుద్ధుల అవసరత అంటే పరిచర్య కొరకు వెచ్చించాడు. ఎంత గొప్ప సువాసన! ఈరోజు పెళ్లిళ్ళయి పిల్లలు పెళ్లిళ్ళ స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమేమో హంగులు సోకులు, దేవుని పని దగ్గరగా ఆ ధనాన్ని ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది కదా. ఆయన అంటాడు, మనోహరమైన సువాసన అన్నాడు. దేవుని భయం ఒక సువాసన, కృతజ్ఞత అర్పణ ఒక సువాసన, పరిశుద్ధుల అవసరత తీర్చుట ఒక సువాసన. ఇంకో మాట కూడా చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, దాని ప్రక్కనే ఉంటుంది, ఫిలిప్పీ ప్రక్కనే, 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. కావున
మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకొనుట పరిమళ సువాసన. ఎట్లా నడుచుకోవాలంట అంటే నడిచేటప్పుడు ప్రేమగా నడచాలని చెప్పేసి కాదు, మన నడవడిక మన ప్రవర్తనలో ప్రేమ ఉండాలి అని. మీకు ఎప్పుడు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తుంటాను, మరలా కూడా జ్ఞాపకం చేస్తాను. పుట్టుకతో ధనవంతులు ఏంటారు చూడండి, వాళ్ళ గర్వం ఉండదు. కొంతమందికి ఉండొచ్చు, దైవభయం లేని వాళ్ళకు చాలా వరకు ఉండదు. మధ్యలో ఏదైనా కొంచెం సమకూడతాయి చూడండి, వీళ్ళని పట్టుకోలేం. దాన్ని నడిమంతరపు సిరి అంటారు. పుట్టుకతో తినడానికి తిండి, సరైన బట్ట, సరైన ఇల్లు, సరైన బ్యాలెన్సు ఇవేమి ఉండిండవు. మధ్యలో ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చింటాడు అవన్నీ. దీన్ని బట్టి మరింత కృతజ్ఞతగా ఉండవలసిన మానవుడు అతిశయపడుతుంటాడు. ఉద్యోగాన్ని చూసుకోనో, డబ్బులు చూసుకోనో, వ్యాపారం చూసుకోనో, పొలం చూసుకోనో, ఇల్లు చూసుకోనో, స్థలం చూసుకోనో అతిశయపడు, మాకేంటి అని తమ ప్రేమ వ్యక్తిత్వాన్ని మరిచిపోతూ ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, మిమ్మల్ని ప్రేమించి ఆయన మీ కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు, తనను తాను జీవితాన్ని త్యాగం చేశాడు. మీకెందుకర్రా అంత అతిశయం? ప్రేమ కలిగి. నేను కొంతమందిని సంఘంలో గమనిస్తూ ఉంటా, పెద్దోళ్ళు ఎదురుగా వచ్చి వందనాలు అంటారు, వీళ్ళని పట్టుకోలేము. ఇంకా వందనానికి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. వందనాలు చెప్పగానే ఆగి నిలబడి వందనాలన్నా అని నుంచో మాట్లాడచ్చు. మాజీ ముఖ్యమంత్రి గారన్న మేలు, తిక్కదానికి పిచ్చోనికి అందరు కూడా వందనాలు పెడుతుంటాడు. మన వాళ్లకు తలబిరిసి అంటారు చూడండి, మనిషి ఎదురుగా మాట్లాడేటప్పుడు ప్రేమను వ్యక్తం చేయలేరండి. వయసును గౌరవించరు, పెద్దరికాన్ని గౌరవించరు. ఏదో పెద్ద అలాగా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్లుగా తోసుకొని వెళ్ళిపోతూ, తొందరపడి వెళ్ళిపోతూ ఈ పసిబిడ్డల మేలనిపిస్తుంది. ప్రేమ కలిగి నడుచుకోవడం అది ఒక గొప్ప సువాసన. నేను ఇక్కడ నిలబడ్డప్పుడు పసిబిడ్డలు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, నాకన్నా చిన్నోళ్ళు వస్తారు, నా వయసు అందరు లోపలికి వచ్చేటప్పుడు వందనాలు చెప్తుంటారు. పసిపిల్లలకి ఏం చెప్తా ఎప్పుడూ చేయను నేను. కనీసం పసిపిల్లలకు తలగొడి తనను, వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అక్కడ వందనాలు చెప్పుగానే ఇక్కడ చేయి తీసి నిలబెడుకొని ఉంటారు. అందుకే లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. మనము ఎదిగే కొద్దీ, ఆశీర్వదించబడే కొద్దీ మన ప్రేమను పంచితే అది ఒక గొప్ప సువాసన. మీకు అర్థం కావడానికి చెప్తాను. సువాసన ఉంది అంటే ఎవరైనా ప్రక్కకు వస్తారు. మీ దగ్గర ప్రేమ లేదనుకోండి, 1 సార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు చూస్తారు, తర్వాత ఏమవుతారు? దూరం అయిపోతారు. ఎందుకు దూరం అయిపోయారు? మీరు చూపాల్సిన ప్రేమను కనపరచలా. దేవుడు అంటున్నాడు అది కరెక్ట్ కాదు, దేవుని పిల్లలకు అది తగినది కాదు అని అర్థం. ఇంకా చాలా ఉన్నాయి, ఒక్క మాట చదివి ముగిద్దాం, వివరించుకుంటుంటే సమయం అయిపోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు ఒక్కసారి చదివి ప్రార్థన చేసుకుందాం. వివరించలేము, ఇంకా చదివి ప్రార్థన చేసుకుందాం. రక్షింపబడి వారి పట్ల, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి వాసనగాను ఉన్నాము. అంటే
క్రీస్తు సువార్తను ప్రకటించడము ఇంపైన సువాసన. యేసు ప్రభు గురించి చెప్పడం, ఒకరిని దేవుని మందిరానికి నడిపించడం, వారిని ఆత్మీయతలో బలపరిచేటప్పుడు కొన్ని భయాలు ఆందోళనలు ఎదురైనప్పుడు సర్దుకుంటాయి. కొంచెం ఓపిక కలిగి ఉండండి. దేవుడు ఈరోజు గద్దించాడంటే రేపు ప్రేమ ఉంది, ఈరోజు హెచ్చరించాడంటే రేపు అభినందన ఉంది అని ఒక ఆత్మను బలపరచడం. అందుకే అక్కడ చచ్చే వాళ్ళకు ఒక వాసన, బ్రతికే వాళ్ళకు ఒక వాసనగా, ఏదేమైనా దేవునికి మేము సువాసనగా ఉన్నాము అన్నాడు. సువార్తను చెప్పడం, దేవుని మాటలు ప్రకటించడం, అదొక ఇంపైన వాసన. దేవుని ప్రియబిడ్డలారా, 5 నిమిషాలు అసభ్యకరమైనవి కాలుస్తున్నటువంటి పొగను భరించలేకపోయాం. వాకిళ్ళు వేసుకున్నాం, కిటికీలు మూసుకున్నాం, వీలైతే ఫ్యాన్ ఆఫ్ చేసేవాళ్ళము. ఎవరు పెట్టారో ఏమో అని అనుకుంటాం, తప్పేం కాదు. మరి ఈ సువాసన మనలో లేకపోతే వీళ్ళని ఎంత బ్రతికించి, ఇన్ని ఆరోగ్యాన్నిచ్చి, క్షేమాన్నిచ్చి పోషిస్తున్నప్పుడు వీళ్ళలో ఈ దుర్వాసన, అవిధేయమైన క్రియలేంటని దేవుడు బాధపడతాడంటాడో వద్దంటారా? మీకు అవకాశం ఉంటే పోయి ఆర్పేసి వచ్చిందరు నీళ్ళేసి. మరి దేవుడికి అవకాశం ఉంది, మనలో సత్ప్రవర్తన లేనప్పుడు మనల్ని ఎందుకు బ్రతికించాలి, మన కుటుంబాలను ఎందుకు దీవించాలి అని ఒక్కసారి ఆయన అనుకుంటే మన జీవితాలు తారుమారైపోతాయి. అందుకే బేతనియ గ్రామంలో మరియా చేసిన పని ఇంటంతటికి సువాసన. మన కుటుంబాలలో మన వ్యక్తిత్వాలు, భయము, కృతజ్ఞత, ప్రేమ, అవసరతలు తీర్చుట, స్వార్థ ప్రకటించుట, ఇలాంటి ఇంపైన సువాసనగా మనం కలిగి ఉంటే దేవుడు అక్కడ అన్నాడు కదండి, ఆదికాండం 8:21 ఆ సువాసనను ఆగ్రహించి నేను మానవ జాతిని నాశనం చేయను, దీవిస్తాను వారిని అని మనల్ని దీవించే దేవుడు. తలలో ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా, ఇట్టి సువాసన వెదజల్లే జీవితాన్ని నాకు, నా కుటుంబానికి మీరు దయచేయని ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రభు నమ్మదగిన వాడు, మేలు చేయునుగాక. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మా కోసం మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు, అర్పించుకున్నారు బలిగా. మీ కొరకై జీవించే మా జీవితంలో ఇట్టి యోగ్యకరమైన లక్షణాలతో మాదిరికరమైన జీవితాలను మేము జీవించడానికి సహాయం చేయండి. ఇందుకు భిన్నముగా మేము ఎక్కడ ఉన్నా నేడే మీ పాదాలు పట్టుకొని, తల వెంట్రుకలతో మరియా మీ పాదాలు తుడిచింది, మా కన్నీటితో మీ పాదాలు కడగడానికి సహాయం చేయనాయనా. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 మీరు ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని నన్ను, మమ్ములను పరిమళ వాసనగా వాడుకొని పరమందు నిత్య జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.